అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ పగ తీరుతుంది. ఈ విధంగా మీ యొక్క పగ తీరుతుంది. అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ తులారాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి, తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో కలుపుకోపోయే తత్వం వీరికి ఉంటుంది. ఈ కారణంగా 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వారి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సహితం చేస్తుంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులకి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారిలో జీవితాన్ని పోటీగా తీసుకునే తత్వం ఉంటుంది. దీని కారణంగా జీవితాన్ని పోటీగా తీసుకొని అనేక విజయాలను సాధిస్తారు. అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం మే 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే, చాలా రోజులుగా ఒక వ్యక్తిపై మీకు పగ ఉంది. ఎందుకంటే వారు మిమ్మల్ని ఒకప్పుడు చాలా బాధ పెట్టారు. చాలా కాలంగా వారి వల్ల మీరు మానసిక వేదనకి గురి అవుతున్నారు. అటువంటి వ్యక్తులపై పగ తీర్చుకునే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. అంటే మీ జోలికి రాకుండా వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు. అంటే వారు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నలుగురిలో ఎప్పుడు కూడా మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని నలుగురిలో అవమానపరచాలా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకి గుణపాఠాన్ని నేర్పించే ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాడు. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కూడా తులారాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపారవేత్తలకి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది. వినియోగదారుల్లో ఒక వ్యక్తి మీకు చాలా క్లోజ్ అవుతారు. వారు మీకు చక్కటి గైడెన్స్ని కూడా అందించబోతున్నారు. మీ యొక్క వ్యాపార పురోగతికి సంబంధించి మీకు కొన్ని సలహాలు సూచనలు కూడా అందజేస్తారు. దీని కారణంగా వ్యాపారంలో మీరు అభివృద్ధి పదంలోనే ముందుకు దూసుకొని వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్నారో వారికి కూడా సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడి పెట్టడానికి ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలుదాయకమైన ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే వ్యాపారవేత్తలతో మీకు ఉన్నటువంటి పోటీతత్వం కారణంగా వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి కొన్ని కీలక నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారు. అతి త్వరలో మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈరోజు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈ పనులను పూర్తి చేయడం విషయంలో మీకు తోటి ఉద్యోగస్తుల నుండి కూడా సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఖచ్చితంగా మీ యొక్క కార్యాలయంలోనే మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి విజయాన్ని సాధిస్తారు. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. ఇది వరకు మీ యొక్క శ్రమను గుర్తించని వ్యక్తులంతా కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు. కార్యాలయంలో ప్రతి ఒక్కరు కూడా
మీ పైన ప్రశంసల జల్లు కురిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఒక నూతన వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే చోట కావచ్చు, లేదా బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఒక కొత్త వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆవేశపూరిత మాటలు మాట్లాడకండి. ఒకవేళ మాట్లాడినా కానీ తప్పు వ్యాధి అవుతుంది. కాబట్టి మీరు మొదటిగా ఏ విధంగా కూడా నోరు జారకుండా మీ యొక్క నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలున్నాయి. అయితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాద సమస్య తీవ్రత పెరిగితే కనిపిస్తుంది. కాబట్టి సమస్య తీవ్రత పెరగకుండా, సమస్య జటిలంగా కాకుండా అదుపులో ఉండడం అనేది చాలా ఉత్తమం. ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరి మనసు ఒకరు నొప్పించే విధానంగా మాట్లాడుకోకండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ యొక్క బంధాలను నిలబెట్టుకునే వారు అవుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలోకి ఉన్నటువంటి వ్యక్తులకి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి ముందుకి కూడా ఒక సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అనారోగ్య సమస్యల నుండి మీరు పూర్తిగా ఉపశమనం లభించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో వారికి ఆర్థిక సమస్యలకు చక్కటి పరిష్కారం కూడా లభించబోతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చీటీల వ్యాపారం చేసేవారు, అలాగే బట్టల వ్యాపారం చేసేవారు, ఇతరతర కొన్ని కుల వృత్తులు చేసుకునే వారికి ఈరోజు కొన్ని సవాళ్ళతో కూడిన సమయం అని చెప్పుకోవాలి. కొంత జటిలాత్మకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే ఖచ్చితంగా వీరి యొక్క తెలివితేటలు ప్రదర్శించి వాటి నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి. అయితే తులారాశి వారికి ఈరోజు దినపళ్ళ ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం ముందుకు వస్తుంది. ఈ మధ్య ఇదివరకు ఎవరైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య, అలాగే తోటి కోడల మధ్య ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వారిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈరోజు దినపళ్ళ ప్రకారం చూసినట్లయితే కనుక ఈ యొక్క లైఫ్లో చాలా రోజులుగా ఏదైనా సమస్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అటువంటి సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు తులారాశి వ్యక్తులకి మే 22 తేదీ గురువారం ఉండబోతుంది. చాలా కాలంగా మీకు ఉన్నటువంటి పగ తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చిన్న ఒడిదుడుకులు సమస్యల మినహా మీ రోజు మీకు చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. తులారాశి వారు శివారాధన చేసుకోవడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు. శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అమావాస్య, పౌర్ణమి తిథులలో రోజులలో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది. మీకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో అవన్నీ మీరు తెలుసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది. ఎవరితో ఏ విధంగా ఎలా మాట్లాడాలి, ఎలా వెదలాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి యొక్క గురువులుగా బోధిస్తారండి. ఆ నూతన వ్యక్తి మాటలు మీకు ఆనందమైన జీవితం పైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల మీరు చేసిన వృత్తి, ఉద్యోగాల, వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తారు కూడా. ఉద్యోగం రంగంలో మీకు విశేషమైన పురోగతి కూడా మీకు లభిస్తుందండి. ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారికి విపరీతంగా ఫలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార రంగంలోనే ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయి. ఇప్పటి రోజున మీరు చేస్తున్న వ్యాపార రంగంలో కూడా 3 పువ్వులు 6 కాయలుగా విరజల్లుతూ ఉంటుందండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షలలో సక్సెస్ సాధిస్తారు, ర్యాంకులు సాధిస్తారు. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెలుగులు వస్తాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో 1-2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారానికి మార్గం కూడా దొరుకుతుందండి. మీకు ఈ రోజున కీలకమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు, అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుందండి. చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం,
అలాగే శాంతి కూడా ఉంటాయండి. విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి కూడా వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం, ఉన్నత విద్యను అభ్యసించడం వంటివి, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది. విదేశాలకి వెళ్ళే వారికి వీసా, పాస్పోర్ట్